మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏమైంది దేవకి? ఎందుకలా ఉన్నావు? నువ్వు తినకపోతే మేమెలా తినగలం? ఏమైంది? అమ్మ రాధన్ అలా ఎమోషనల్గా చూస్తుంది. మేడం, ఇక్కడ రాదంటే ఎవరు మేడం? నేనే. ఎందుకు? మేడం, మీకు ఫుడ్ వచ్చింది మేడం. నేనే ఫుడ్ ఆర్డర్ పెట్టలేదు. ఇది నాది కాదు. లేదు మేడం, రాధ పేరు మీదే డెలివరీ ఉంది. అవునా? ఎవరు బుక్ చేశారు? ఆ నెంబర్ ఉందా? ఉంటుంది మేడం. 1 minute. 99126. అంటే రాధకి అమ్మ ఫుడ్ ఆర్డర్ పెట్టిందా? నాదేనండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అంటే నా కోసం నా బాక్స్ పడిపోయిందని నా ఆకలి గుర్తించి అమ్మ నాకు ఫుడ్ ఆర్డర్ పెట్టిందా? అందుకే అమ్మ మనసు అంటారు. ఏ తినడం అయిపోయిందా? తల్లివి కాబట్టి నా ఆకలి నీ కడుపుకు తెలిసిందమ్మా. అందుకే శత్రువులా చూసి నువ్వు నా కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టావు. అలాగే నేనే నీ కన్న కూతుర్నని నీ మనసుకు తెలిస్తే ఎంత బాగుంటుందమ్మా. రండి. ఏమండి, ఇప్పటికే ఆలస్యమైంది. నేను తినలేదని మీరు కూడా తినలేదు. గాయత్రి, వడ్డించు. రాధని అమ్మకి ఎంత దూరం చేద్దామని ప్రయత్నించినా అమ్మ రాధకి మళ్ళీ అంత దగ్గర అవుతుంది. ఎలాగైనా తొందరలోనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకు? నా కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టినందుకు. దానికి థ్యాంక్స్ ఏం అవసరం లేదు. నా వల్ల నీ బాక్స్ కింద పడిపోయింది. నీ భోజనం నేలపాలైంది. నా మూలంగా ఎవరో ఆకలితో ఉండడం నాకిష్టం ఉండదు. అందుకే తెప్పించాను, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. నువ్వెక్కువ ఫీల్ అవ్వకు. ఏంటి అమ్మా కూతురు ఏదో మాట్లాడుకుంటున్నారు? మనోహర్, ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? అమ్మ నా కోసం భోజనం తెప్పించింది. అబ్బో, అమ్మ నా ఆకలిని గుర్తించి నా కోసం భోజనం తెప్పించింది. అమ్మకి నేనంటే చాలా ప్రేమ.
గాయత్రి మీద పెంచుకున్న ఇష్టం నేను గాయత్రినని తెలిసినా ఆ దొంగ గాయత్రి అయిన సత్య మీదే చూపిస్తుంది. లేదంటే అమ్మ మనసులో నేనే తన కన్న కూతుర్నని ఎప్పుడూ తెలిసిపోయేది. కాని ఎప్పటికైనా ఆ సత్య తన కన్న కూతురన్న భ్రమ తొలగిపోయి నన్ను అక్కున చేర్చుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. ఈరోజు అమ్మ కళ్ళల్లో నా మీదున్న ప్రేమ స్పష్టంగా చూడగలిగాను మనోహర్. నేనిన్ని రోజులుగా నా ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నా మనసులో ఉన్న ప్రేమని మాత్రం నువ్వు గుర్తించట్లేదు. మీ అమ్మ కళ్ళలో నీ మీదున్న ప్రేమ కనిపిస్తుంది, నా మనసులో ఉన్న ప్రేమ గుర్తించురాదా? పదరాదా, ఇంటికి వెళ్దాం. దారిలో ఏదో చిన్న పని ఉంది, అది చూసుకొని వెళ్ళిపోదాం. సరే పద. నువ్వు అలా రాధతో నవ్వుతూ తిరుగుతూ ఉంటే నాకు నచ్చట్లేదు మనోహర్. నా మనసు కోపంతో రగిలిపోతుంది. నువ్వు నా వాడివి, నాకు మాత్రమే సొంతం. ఎలాగైనా నిన్ను ఆ రాధ నుండి దూరం చేసి నాకు దగ్గర చేసుకుంటాను. ఏం చేస్తున్నావు పిన్ని? అత్తయ్య గారికి పాలు తాగిస్తున్నాను. నీకేమైనా కావాలా గాయత్రి? నాకేం వద్దులే పిన్ని, నేను నీకు రెస్ట్ ఇస్తున్నాను. నువ్వు వెళ్ళు, నాన్నమ్మకి నేను పాలు తాగిస్తాను. వద్దు గాయత్రి. అయ్యో పర్లేదు పిన్ని, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. పాలు వేడిగా ఉన్నాయి, జాగ్రత్తగా తాగించు. నాకు తెలుసు పిన్ని, నానమ్మని నేను చూసుకుంటాను కదా. నానమ్మ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. నేను తాగిస్తాను, నువ్వు వెళ్ళు. సరే. ఏంటే ముసల్దానా, నీ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాను అని ఆశ్చర్యపోతున్నావా? హ, ఇది నీ మీద ప్రేమ కాదు, ఆ రాధ మీదున్న కసి. తాగు. తన మీద ఎంత పగ సాధిస్తే నాకు అంత ఆనందం. ఎప్పుడు చూసినా నా మనవరాలి మీద పడి ఏడుస్తావు. నువ్వసలు బాగుపడవే, నాశనం అవుతావు. నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుని నా మనవరాలు ఉండాల్సిన స్థానంలో నువ్వున్నావు. బంగారం లాంటి మా గాయత్రిని బయటికి పంపించావు కదే ముద్రనష్టపుదానా. అసలైతే నీ మనవరాల్ని బయటకు పంపించడం కాదు, ఏకంగా జైలుకి పంపిద్దామనుకున్నాను. కానీ దాని టైం బాగుండి ఇంట్లో నుండి గెంటేసిరా. మళ్ళీ ఏదో నైట్ ప్రాజెక్ట్ అంటూ కాలేజీలో వచ్చి కూర్చుంది. అక్కడి నుంచి కూడా నీ మనవరాల్ని ఏదో ఒక ఫ్రాడ్ చేసింది అని ప్రూవ్ చేసి అరెస్ట్ చేయించి జైలుకు పంపించగలను. కానీ ఎక్కడో నీ మనవరాలు రాధకి టైం బాగున్నట్టుంది. అందుకే నేను ఆ పని చెయ్యలేకపోతున్నాను. ఏంటి, నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ? అవకాశం ఉండి కూడా నేను ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాను అని నువ్వు ఆశ్చర్యపోతున్నావు కదూ? ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు ఉంటావో పోతావో. అయినా నువ్వున్నా లాభమే, పోయినా లాభమే. అందుకే చెప్తున్నాను విను. నీ మనవరాలి మీద పగ తీర్చుకోకుండా అడ్డుపడుతుంది మనోహర్.